అసలేమైనా ఉందా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్? చింపేసాడసలు. స్టోరీలో ఆయన్నేమంత ఆకర్షించిందో డైరెక్షన్ వదిలేసి యాక్టింగ్ తీసుకోవడానికి. ఒక మంచి వైలెంట్ రెబెల్ లవ్ స్టోరీలా ఉంది మరి. ఆడొచ్చాడంటే పెద్ద తలనొప్పిరా. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు రాడు. వచ్చేసాడు. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. నేను మీ పకోడీగాలు మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. మా ఛానల్ చూసి మా కంటెంట్ గనుక నచ్చుతుందంటే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పకోడీ గాదు. యెస్. ఇవాళ ఏం చూడబోతున్నాం సాయి? మీకు లాస్ట్ టైమ్ గుర్తుందా? లోకేష్ కనకరాజన్ గారు హీరో కింద ఎంట్రీ ఇస్తున్నారని చెప్పి 'డీసీ' అనే మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఐ థింక్ దాని ట్రైలర్ రిలీజ్ హ్మ్. చేశారు ఇప్పుడు. అది చూసి రియాక్ట్ అయిపోదాం. ఆల్రెడీ రియాక్షన్ ఇచ్చినట్టున్నాం గదా! వాలంటైన్స్ డేకి లేడీ యాహ్! వాలంటైన్ అని 'లేడీ రిలీజ్ చేశారు. వాలంటైన్' యాహ్! ఇప్పుడు కొంచెం దాని యూనిక్ ట్రైలర్ అనిపించింది వచ్చింది. నాకు. లాస్ట్ టైమ్ చూసిన దానిలో డైలాగ్స్ ఏం లేవు అనుకుంటా. ఓన్లీ సాంగ్ ఏదో పెట్టి అలా ఉన్నది. ఓన్లీ మ్యూజిక్ పెట్టారు కదా! హ్మ్. ఈసారి ఏమైనా డైలాగ్స్ పెడతారా? చిన్నగా కనిపిస్తుంది. That's good. That is உன்னை எங்கேயாவது போன்னு சொன்னேன்ல போ. எனக்கு எங்க போறதுன்னு தெரியல. ஏன் கல்கட்டாக்கு போய் உங்க அப்பா அம்மாவை பார்க்கணும்னு தோணல? பெத்தது அவங்க தான். நீ எங்க போற? தெரியல. உலகம் ரொம்ப பெருசு. நீ போலீஸ கொல்லுவ, உன் டாக்டரை கொல்லுவா, கொல்லுப்பா. அந்த பேருடா. Entire team பண்ண போடுங்க. நாசர் கேட் பழைய பேப்பர் மில்ல தான் இருக்காங்க. I need backup. All units move it, move it, move it, move it. அவ பேர் சந்திரடா. இல்ல வா, உன்னை எங்கேயாவது சேஃபா விட்டு போறேன். ఓకే. ఇంట్రెస్టింగ్. ఫస్ట్ అనిరుద్ మ్యూజిక్ గురించి మాట్లాడాలి. అసలేమైనా ఉందా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్? చింపేసాడసలు. అన్నీ పెట్టాడు. క్లాసికల్ పెట్టాడు. యాహ్! ఏంటది హై ఎనర్జీ పెట్టాడు. హ్మ్. ఎలివేషన్ మ్యూజిక్ పెట్టాడు. అసలు, అనిరుద్ ఏం చేసినా హిట్ అయిపోతుంది అలాగా. అన్నీ అన్నీ అసలు ఎలా చేస్తాడో గోల్డెన్ మళ్ళీ టచ్. మళ్ళీ అలాగా. క్రేజీ ఉందసలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఒక మంచి వైలెంట్ రెబెల్ లవ్ స్టోరీలా ఉంది మరి. యాహ్! ఇద్దరు క్రిమినల్స్ ఇద్దరికి మధ్య మెయిన్ కాంప్లెక్స్. క్యారెక్టర్స్ హ్మ్. ఏదో ట్రామా అండర్‌గో చేసి రెబెల్ అవుతున్నట్టు. యాహ్! సమ్ కాంప్లెక్స్ క్రిమినల్ లవ్ స్టోరీ లాగుందది. సో, ఆ మధ్యలో కొన్ని వేదం షేడ్స్ వచ్చినాయి. చూసావా వేదం? ఆ! యాహ్! బావుంది.
ఆయన మరి 'లోకేష్ కనగరాజన్' డైరెక్షనే కాకుండా యాక్టింగ్ కూడా చేస్తున్నట్టున్నారు. అసలు ప్రతి నాకేమి డైరెక్టర్‌కి ఎంతో కొంత యాక్టింగ్ వస్తది గదా! 'రాజమౌళి' హ్మ్. గాని, 'బోయపాటి' గారిది గాని బిహైండ్ ద సీన్స్ చూస్తుంటే దే యాక్ట్ ఫస్ట్ యాహ్! బిఫోర్ వాళ్ళు ద చేసి యాక్టింగ్. చూపిస్తారు కదా! ఆ! ఆ! యాహ్! అదే చూడాలి మరి. నాకు ఈ స్టోరీలో ఆయన్నేమంత ఆకర్షించిందో డైరెక్షన్ వదిలేసి యాక్టింగ్ తీసుకోవడానికి. హ్మ్. అది దీన్ని నాకీ చూపించిన సీన్స్‌లోని దానిలోనైతే నాకేం ఆడ్‌గా అనిపించలేదు. లైక్ ఏదో డైరెక్టర్ యాక్టింగ్ ట్రై చేస్తున్నారు. కొంచెం కష్టపడి చేస్తున్నారు అలా అనిపించలేదు నాకు. ఏదో యాక్టర్ చేస్తున్నట్టున్నారు. సో, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో, ఎవరైనా ఉన్నారా నీకు? ఎనీబడీ ఈస్ కమింగ్ టు యువర్ మైండ్? డైరెక్టర్ అండ్ హీరోస్? యాక్టర్స్ తెలుసు. 'గౌతమ్ యాక్టర్ మేనన్', ఆ! 'కెఎస్ రవికుమార్', మన హీరో 'రాజమౌళి' గారు కూడా కొన్ని కేమియోస్. హ్మ్. హీరో, హీరో ఆయన ఒక్క ఫిల్మ్ అన్న. నాకు తెలీదు. యెస్ పోనీ మీకు తెలిస్తే హాలీవుడ్‌లో ఎక్కడన్నా? కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసేయండి. హ్మ్. హాలీవుడ్‌లో కూడా ఏం లేవా? డైరెక్టర్ హాలీవుడ్ స్టన్నింగ్ హీరోస్? ఏమోబ్బా నాకు తెలీదు. హీరో స్టన్నింగ్ డైరెక్టర్స్ ఉన్నాయి. మన దగ్గర హ్మ్. బోలెడున్నాయి. హ్మ్. అమ్మాయి అబ్బా! కూడా బాగున్నట్టుంది ఆ హీరోయిన్. నేను ఫస్ట్ ఆమెని యాహ్! సు 'సుధీర్ బాబు' గారి సినిమాలో హీరోయిన్‌గా చూసాను. ఒక సినిమా చేశారు. గుర్తు అవునా? రావట్లేదు సినిమా టైటిల్ గాని. కిడ్నాపింగ్ హ్మ్. ఉంటది. కొంచెం క్రైమ్ ఉంటది. యాహ్! సాయి కుమార్ వామిక. గారు ఉంటారు. తెలుగు సినిమా. హ్మ్. అందులో చూసా ఆమెని ఫస్ట్. హిందీ సినిమాలు కూడా చేశారు బోలెడు. హిందీ అమ్మాయే అనుకుంటా. తెలుగులో 'ఐ హ్మ్. సా హర్ యాజ్ దట్' ఫస్ట్ హ్మ్. నేను రైట్. చూసింది. హ్మ్. ఆ తర్వాత ఐ థింక్ 'తెరి' రీమేక్ 'షీ' అనే డిడ్ రైట్? వరుణ్ ధవన్ హ్మ్. గారితో. దాని పేరు గుర్తు రావట్లేదు. ఎమీ జాక్సన్ రోల్ యాహ్! చేసినట్టున్నారు ఆమె. యాహ్! హ్మ్. షీ ఆల్సో యాహ్! బానే ఇట్ చేశారు. యూజ్డ్ టు గుడ్ హ్మ్. యాక్టర్. హ్మ్. సైలెంట్‌గా కళ్ళతోనే చాలా ఎమోషన్స్ కన్వే చేస్తారు. యాహ్! ఈసారి మరి చూడాలి మరి యాక్షన్ ఫుల్ యాక్షన్ క్యాస్ట్ ఉంది. యాహ్! మిగతా క్యాస్ట్ అంత నోటబుల్ కాకపోయినా ఐ థింక్ ఇట్స్ మెయిన్‌లీ స్టోరీ డ్రివెన్ అనుకుంటా. మాకింకా హ్మ్. మిగతా పెద్ద హ్మ్. పేర్లేం కనిపియలే. ఐ మీన్ పెద్ద మొహాలేం రిజిస్టర్ హ్మ్. అవ్వలేదు. అవును. బట్ ఇట్ సీమ్స్ టు బి ప్యూర్‌లీ స్టోరీ అండ్ స్క్రిప్ట్ డ్రివెన్. హీరో, హీరోయిన్ ఎక్కడో కలిసి దే హ్మ్. బాండ్ అండ్ దెన్ దే గో ఆన్ బర్నింగ్ ద వరల్డ్. యాహ్! ఇంట్రెస్టింగ్ ఇంకోటి ఏమనిపిస్తుందంటే ట్రైలర్‌లో అట్‌లీస్ట్ హీరోకి, హీరోయిన్‌కి ఇద్దరికి సేమ్ అమౌంట్ ఆఫ్ వయలెన్స్ చూపిచ్చారు. సో, హ్మ్. హీరో కూడా అదే ఇద్దరు నరికేస్తున్నారు కదా! ఒకే లెవెల్ ఆఫ్ హీరోయిన్ కూడా పెయిన్, నరికేస్తున్నారు. ఆ! ఈక్వల్ ఇంపార్టెన్స్, సేమ్ అమౌంట్ ఆఫ్ ట్రామా చూపిస్తుంది. హ్మ్. మామూలుగా డామ్సెల్ ఇన్ డిస్ట్రెస్ టైప్ కాకుండా షీ హ్మ్. కెన్ ఆల్సో డిఫెండ్ అండ్ హీరో ఈస్ ఆల్సో దేర్ టు హెల్ప్ అనే లెవెల్. హ్మ్. నాకు తెలిసి ఇట్లాంటి ఎమోషనల్ స్టోరీస్‌లో దే మైట్ బి ఎ థర్డ్ ఆర్ ఈవెన్ ఫోర్త్ పర్సన్. వాళ్ళ హుహు. చావు వల్ల లేదా వాళ్ళ లాస్ వల్ల వాళ్ళు దిక్కు చేయడం వల్ల ఈ హ్మ్. వీళ్ళిలా బిహేవియర్ టర్న్ అవ్వచ్చు. ఎందుకంటే హీరోయిన్ మధ్యలో చెప్పుతది కదా! మా అమ్మ, నాన్న నన్ను నమ్మేసారు. వాళ్ళనెళ్లి ఏం యాహ్! కలుస్తాను అని. యాహ్! ఇట్ కుడ్ బి హర్ సైడ్ ఆఫ్ డ్రామా. మరి హీరో సైడ్ ఏం హ్మ్. చూపియలే అంతగా. వాట్ ఈస్ కాజ్ హ్మ్. ఫర్ హిస్ చూడాలి. యాంగర్. రిలీజ్ డేట్ ఏమి చెప్పినట్లేరు కదా! కమింగ్ సూన్ అని కమింగ్ సూన్ చూసానంతే. అనే చెప్పారు. అదే హ్మ్. నాకు తెలిసి ఇప్పుడు చాలా సినిమాలు రెడీ అయిపోయి ఏమన్నా పెద్ద స్లాట్స్ ఖాళీ అయితే వచ్చేసి హ్మ్. రిలీజ్ చేస్తున్నారు కదా! సో, వీళ్ళు కూడా అట్లనే చూడొచ్చు. హ్మ్. అండ్ తమిళ్ క్యాలెండర్ కూడా ఫుల్ ఉంది కదా! 'జైలర్ 2' ఒకటుంది. ఆహ్, హ్మ్. మన పాన్ ఇండియా సినిమాలు కొన్నున్నాయి మధ్యలో. హ్మ్. మళ్ళీ చూద్దాం. లెట్స్ 'జననాయకన్' సీ. మళ్ళీ ఎప్పుడొస్తదో తెలీదు. హ్మ్. నెక్స్ట్ మరి సో, విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్. యాహ్! దీని తర్వాత ఐ థింక్ హిస్ నెక్స్ట్ విల్ బి 'అల్లు అర్జున్' గారితోనే ఆ! అనుకుంటా సినిమా. హ్మ్. సో, ఇది సక్సెస్ ఇస్తే యాహ్! దట్ విల్ ఆల్సో గివ్ హిమ్ ఎ బూస్ట్ ఫర్ దట్. యాహ్! చూసేద్దాం. చూడాలి మరి. ఏదైతేనే ఏ సినిమా వచ్చినా మనం చూసేస్తాం. మన రివ్యూ మనం ఇచ్చేస్తాం. సో, ఆడియన్స్‌కి ఇలాంటివి తీసుకొస్తూనే ఉంటాం. యెస్. సో, ఈ వీడియోకి ఇంతే గైస్. ఇక్కడి దాకా చూస్తున్నట్టే మా కంటెంట్ మీకు నచ్చుతుందనుకుంటున్నాం. సో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ. బాయ్. బై బై. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు.